గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు అందిస్తారని హామీ ఇచ్చారు జనసేన అభ్యర్థి గాదె నాగేశ్వరరావు. జనసేన అధికారంలోకి రాగానే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మట్టి మాఫియాను లేకుండా చేస్తామని తెలిపారు. చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాగేశ్వరరావు జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా చిలకలూరిపేట టౌన్లో 1వ వార్డు నుంచి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రచారానికి విశేషమైన స్పందన ప్రజల నుంచి, ఓటర్ల నుంచి నాకు లభిస్తుంది. కొత్త ప్రభుత్వాన్ని చూడాలి, మేము కొత్త వ్యక్తిని మేము ఇక్కడ ఎన్నుకోదలుచుకున్నాము, జనసేన పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చినాయి అని ప్రతి ఒక్కరికి కూడా మేము గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వరవడి ఈ 10 రోజులు కూడా కొనసాగే విధంగా మేము ప్రచార యాత్రని ముందుకు తీసుకెళ్తున్నాము. తప్పకుండా ఈ చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో నేను గెలవబోతున్నాను అత్యధిక మెజార్టీతో. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నారు అత్యధిక సీట్లు గెలుచుకొని. మాకు వస్తున్న ఆదరణ చూసి ప్రజల్లో మార్పు మొదలైంది. మార్పుకి ఈ 2019 నాంది కాబోతుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. తప్పకుండా చిలకలూరిపేట గడ్డపై జనసేన జెండా ఎగరబోతుంది. మరో 20 రోజుల్లో తప్పకుండా జనసేన పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎంత డబ్బు వెదజల్లినా కూడా ప్రజలు మేము మార్పు కోరుకుంటున్నాము. మంచి వ్యక్తి మాకు కావాలి, మా సమస్యలు తీర్చే వ్యక్తి మాకు కావాలి, మా సమస్యల కోసం పోరాడే వ్యక్తి మాకు కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా నేను వారందరికీ అండగా ఉండి వారి సమస్యలపై నిత్యం పోరాడుతూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వారి సమస్యల గురించి ప్రత్యేకంగా నేను వార్డు కూడా తిరుగుతానని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మా దగ్గరికి, నాయకుల దగ్గరికి రావడం కాదు, నాయకులమే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కరించే దిశగా మా జనసేన పార్టీ తరపున చెప్పబోతున్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇదే విధంగా ఈ 10 రోజులు ఆదరించి గాజు గ్లాసు గుర్తుపైనే మేము ఓటేస్తాము, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. దీనికి అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు మెయిన్. మేము తీసుకున్న మేనిఫెస్టో, రేషన్ సరుకులు నగదు బదిలీ పథకం కానివ్వండి, గ్యాస్ బండ ఉచితం కానివ్వండి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి నగదు హామీ పథకం కానివ్వండి, అలాగే ఆడపిల్లలకి మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విరివిగా మేము తీసుకెళ్తున్నాము. ఇవన్నీ కూడా మా పార్టీ తరఫున మేము, మా జన సైనికులు, మాతో పాటు ఉన్న మా వీర మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక ప్రచార యాత్రని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. తప్పకుండా రాబోయే 10 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చిలకలూరిపేటలో జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది, నేను గెలవబోతున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.